హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డి కామర్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్, యాక్సెప్టెన్స్ అండ్ రివోకేషన్. సో మనము యాక్సెప్టెన్స్ యొక్క కమ్యూనికేషన్, ఆఫర్ యొక్క కమ్యూనికేషన్ అండ్ రివోకేషన్ అంటే మనం ఆఫర్ లేదా యాక్సెప్టెన్స్ విత్డ్రా చేసుకుంటుంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ఆ టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి వెన్ ద పార్టీస్ ఆర్ ఎట్ డిస్టెన్స్ ద ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఆర్ మేడ్ త్రూ పోస్ట్. సో డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఆఫర్ కానీ యాక్సెప్టెన్స్ కానీ పోస్ట్ త్రూ చేస్తాము. ఓకే, ఆఫర్ పోస్ట్ త్రూ చేసినా కానీ యాక్సెప్టెన్స్ ఆఫర్లో ఎలా ఉంటే అలా ఇస్తాం. అండ్ రూల్స్ ఇన్ సెక్షన్ 4 and 5 అప్లై. సో ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకి సెక్షన్ 4లో ఉన్న రూల్స్ అండ్ సెక్షన్ 5లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకి అప్లై అవుతాయి అన్నమాట. సో దీస్ రూల్స్ ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆఫ్ అన్ ఆఫర్. ఇది మనకి సెక్షన్ 4లో డిఫైన్ చేయబడింది అనమాట. సో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సో అని మనకి ఈ సెక్షన్ 4లో డిఫైన్ చేయబడింది అనమాట. సో అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ద కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ విల్ బీ కంప్లీటెడ్ when it comes to the knowledge of the offeree. Later on it is the wish of the offeree whether to accept or reject. సో ఇక్కడ మనకి ఆఫర్ అనేది కమ్యూనికేషన్ అంటే నాలెడ్జ్ ఆఫ్ ద ఆఫరీకి తీసుకురావడం అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అని అంటే ఎప్పుడైతే ఈ ఆఫర్ అనేది ఆఫరీకి రీచ్ అవుతుందో, అంటే ఎవరికైతే మనం ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఆఫర్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుందో, వాళ్ళ నాలెడ్జ్కి వస్తుందో, అరే నాకు ఒక ఆఫర్ వచ్చిందని వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాతకి యాక్సెప్ట్ చేయడము, రిజెక్ట్ చేయడం అనేది అది ఆఫరీ చేతిలో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కమ్యూనికేషన్ ఆఫ్ అన్ ఆఫర్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మిస్టర్ ఏ ఆఫర్ టు మిస్టర్ బి అ బైక్ ఎట్ ₹40K, అంటే 40,000కి ఏ బీకి బైక్ అమ్ముతా అని చెప్పాడు అనమాట. ఆఫర్ వేసాడు త్రూ పోస్ట్. సో పోస్ట్ త్రూ ఆఫర్ చేశాడు. సో ద కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ విల్ బీ కంప్లీటెడ్ వెన్ ద మిస్టర్ బి రిసీవ్స్ ద పోస్ట్. సో మిస్టర్ బి ఎప్పుడైతే పోస్ట్ రిసీవ్ చేసుకుంటాడో, అందులో ఆఫర్ ఇచ్చారు కదా, నేను మీకు బైక్ అమ్ముతాను 40,000కి అని చెప్పేసి. సో అట్లా ఆ లెటర్ అనేది, ఆ పోస్ట్ అనేది ఎప్పుడైతే బీకి చేరుతుందో అప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ దట్ యు ఆర్ క్లియర్ విత్ ద కమ్యూనికేషన్ ఆఫ్ అన్ ఆఫర్. సో ఇది కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది మనకి సెక్షన్ 4లో డిఫైన్ చేయబడింది. సో ఎందుకు నేను సెక్షన్ 4 ఇది చెప్తున్నానంటే చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి మనకి లైక్ షార్ట్ ఆన్సర్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి సమ్ టైమ్స్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ యాక్సెప్టెన్స్ అని ఇవ్వకుండా సెక్షన్ 4 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సెక్షన్ 5 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని ఇవ్వచ్చు. సో కాబట్టి మనకి ఇవన్నీ తెలియాలి. సో దిస్ ఈజ్ అబౌట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్. సో మనకి కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా మనకి సెక్షన్ 4లోనే డిఫైన్ చేయబడింది. సో కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. So the communication of acceptance will be completed against the offerer when the letter of acceptance is dropped in the post box. But the communication of acceptance will be completed against the offeree when the letter is received by the offerer. సో మనకి కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ సెక్షన్ 4లో ఏం చెప్తుంది అని అంటే, మనము యాక్సెప్టెన్స్ని కమ్యూనికేట్ చేయడం అనేది అగేన్స్ట్ ద ఆఫరర్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అని అంటే, మనం ఎప్పుడైతే మన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ని పోస్ట్ బాక్స్లో డ్రాప్ చేస్తామో అప్పుడే మన కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అగేన్స్ట్ ద ఆఫరర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అగేన్స్ట్ ద ఆఫరర్ అంటే ఏంటి మరి అని అంటే, సో ఇంకా మనము ఈ లెటర్ మనం పోస్ట్ బాక్స్లో డ్రాప్ చేసిన తర్వాతకి ఇంకా ఆఫరర్ అంటే ఎవరైతే మనకు ఆఫర్ ఇచ్చారో వాళ్ళు ఆ ఆఫర్ని వెనక్కి తీసుకోవడానికి ఉండదు, విత్డ్రా చేసుకోవడానికి ఉండదు, రివోక్ చేసుకోవడానికి ఉండదు అనమాట. సో అందుకనే అగేన్స్ట్ ద ఆఫరర్ అనేది మనకి పోస్ట్ బాక్స్లో డ్రాప్ చేయంగానే, మనం లెటర్ పోస్ట్ బాక్స్లో డ్రాప్ చేయంగానే అగేన్స్ట్ ద ఆఫరర్ అనేది కమ్యూనికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ అగేన్స్ట్ ద ఆఫరీ అంటే మనము యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి మనం ఆఫరీ. సో మనకి అగేన్స్ట్గా ఎప్పుడు అనేది యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది అని అంటే, మనం ఎప్పుడు యాక్సెప్టెన్స్ వెనక్కి తీసుకోలేము అని అంటే when the acceptance comes to the notice of the offerer or else acceptance letter reach the offerer. సో ఎప్పుడైతే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్
ఆఫరర్కి రీచ్ అవుతుందో, అంటే ఆఫరర్ చేతుల్లోకి వెళ్తుందో మన యాక్సెప్టెన్స్ లెటర్, అప్పుడు ఇంకా మనము మన యాక్సెప్టెన్స్ని వెనక్కి తీసుకోవడానికి, క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు. సో అప్పుడు మన కమ్యూనికేషన్ అగెయిన్స్ట్ ద ఆఫర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఐ హోప్ దట్ యు ఆర్ క్లియర్ విత్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఏంటి అని అంటే, ఇట్ మీన్స్ ఆఫరర్ కెనాట్ క్యాన్సిల్ ద ఆఫర్. ఆఫరర్ క్యాన్సిల్ చేసుకోలేడు అతని ఆఫర్ని ఎప్పుడు అని అంటే, ఆఫ్టర్ ద యాక్సెప్టెన్స్ లెటర్ ఈజ్ పోస్టెడ్ బై ద ఆఫరీ. సో ఆఫరీ ఒకసారి యాక్సెప్టెన్స్ లెటర్ పోస్ట్ చేసిన తర్వాతకి అతను ఆఫర్ని క్యాన్సిల్ చేసుకోలేడు. అండ్ యాక్సెప్టెన్స్ కెనాట్ బి విత్డ్రాన్ ఆఫ్టర్ ఇట్ రీచింగ్ ద ఆఫరర్. సో ఒక్కసారి యాక్సెప్టెన్స్ లెటర్ మనము ఆఫరర్కి రీచ్ అయిన తర్వాతకి మనం యాక్సెప్టెన్స్ని వెనక్కి తీసుకోలేము, క్యాన్సిల్ చేసుకోలేము, విత్డ్రా చేసుకోలేము అని చెప్పి ఈ పాయింట్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనము నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ 2 ఉంటాయి అన్నమాట. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాము. సో వెన్ ద యాక్సెప్టెన్స్ ఈజ్ పోస్టెడ్ టు రాంగ్ అడ్రస్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ యాక్సెప్టెన్స్. సో మనము యాక్సెప్టెన్స్ అనేది రాంగ్ అడ్రస్కి, సో నేను ఒక అడ్రస్ ఇస్తే మీరు ఇంకొక అడ్రస్కి యాక్సెప్టెన్స్ అనేది పోస్ట్ చేశారు అనుకోండి. సో అప్పుడు ఆ యాక్సెప్టెన్స్ అనేది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ లాగా కన్సిడర్ చేయరు. అసలుకి ఆ యాక్సెప్టెన్స్ లాగానే కన్సిడర్ చేయరు అనమాట. అండ్ వెన్ ఆఫరర్ గివ్ రాంగ్ అడ్రస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యాక్సెప్టెన్స్ ఓన్లీ. సో నేను ఆఫర్ ఇస్తున్నాయి కాబట్టి నేనే రాంగ్ అడ్రస్ ఇచ్చాను అనుకోండి బై మిస్టేక్, మీరు ఆ రాంగ్ అడ్రస్కే పోస్ట్ చేశారనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు రాంగ్ అడ్రస్కి పోస్ట్ చేసినా కానీ నేను రాంగ్ అడ్రస్ ఇవ్వడం వల్ల మీరు రాంగ్ అడ్రస్కి పోస్ట్ చేశారు కాబట్టి సో ఆ యొక్క యాక్సెప్టెన్స్ని కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఇన్వాలిడ్ లాగా కన్సిడర్ చేయకుండా వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ లాగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ప్రపోజల్. సో మనకి కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ అని అంటే ఏంటి, క్యాన్సిలేషన్, విత్డ్రాయింగ్, ఆఫర్ విత్డ్రా చేసుకోవడం కానీ యాక్సెప్టెన్స్ని కూడా విత్డ్రా చేసుకోవడం లేదా క్యాన్సిల్ చేసుకోవడం కానీ, ఇవి రెండు మనకి సెక్షన్ 5 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోనే డిఫైన్ చేయబడినాయి అనమాట. సో ఫస్ట్ మనము కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ప్రపోజల్ ఆర్ ఆఫర్ అనేది ఎలా చేస్తాము, అండ్ మోడ్స్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్, అంటే మనం ఎన్ని మెథడ్స్లో మన ఆఫర్ని రివోక్ చేసుకోవచ్చు, అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, అండ్ ఎన్ని వేస్లో ఆఫర్ అనేది క్యాన్సిల్ అయిపోతుందో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ప్రపోజల్. A proposal can be revoked at any time before the communication of acceptance is completed as against the offerer but not afterwards. సో మనం ఇచ్చిన ఆఫర్ని మనం ఎప్పటిలోపు విత్డ్రా లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే లైక్ బిఫోర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ కంప్లీటెడ్ యాజ్ అగేన్స్ట్ ద ఆఫరర్ బట్ నాట్ ఆఫ్టర్వర్డ్స్. సో మనకి అగేన్స్ట్గా ఇప్పుడు మనం ఆఫరర్ అనుకోండి, సో మనకి అగేన్స్ట్గా యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయ్యేలోపే మనము మన యొక్క రివోకేషన్ని వాళ్ళకి చేరేలాగా చేయాలి, కమ్యూనికేట్ చేయాలన్నమాట. అంటే మేము ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటలేదు, క్యాన్సిల్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్టెన్స్ లెటర్ డ్రాప్ చేసే లోపే, అగేన్స్ట్ యాజ్ యాక్సెప్టెన్స్ కమ్యూనికేషన్ చేసే లోపే మనము రివోకేషన్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, బట్ నాట్ ఆఫ్టర్వర్డ్స్. సో వాళ్ళు మనకి అగేన్స్ట్గా యాక్సెప్టెన్స్ కమ్యూనికేట్ చేసిన తర్వాతకి మనము ఒకవేళ రివోక్ చేసుకున్నా కానీ ఇట్ విల్ నాట్ బికమ్ వ్యాలిడ్. సో సింపుల్గా చెప్పాలంటే దట్ ఈస్ ద లెటర్ ఆఫ్ రివోకేషన్ మస్ట్ బి రిసీవ్డ్ బై ద ఆఫరీ బిఫోర్ హీ పోస్ట్ ద లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, అదర్వైజ్ ఆఫర్ కెనాట్ బి రివోక్డ్. అంటే మనము రివోకేషన్ లెటర్ అని అంటే మనము ఒక లెటర్లో లైక్ ఇప్పుడు మాకు ఇష్టం లేదు ఆఫర్లోకి ఎంటర్ అవ్వడము, మేము విత్డ్రా చేసుకుంటున్నాము ఇంతకుముందు ఇచ్చిన ఆఫర్ని అని చెప్పేసి ఒక లెటర్ వాళ్ళకి ఎప్పటిలోపు పంపించాలి అని అంటే వాళ్ళు మనకి ముందు ఇచ్చిన ఆఫర్కి వాళ్ళకి యాక్సెప్టెన్స్ మనకి పోస్ట్ బాక్స్లో వేసేలోపు మనము వాళ్ళకి ఈ లెటర్ అనేది చేరేలాగా చేయాలి. సో ఇట్లా వాళ్ళకి యాక్సెప్టెన్స్ లెటర్ వాళ్ళు పోస్ట్ చేసే కన్నా ముందు మనము వాళ్ళకి రివోకేషన్ అనేది కంప్లీట్ చేయలేకపోతే మనం ఇచ్చిన ఆఫర్ అనేది రివోక్ చేసుకోలేము, అంటే విత్డ్రా చేసుకోలేము అని చెప్పి మనకి ఈ సెక్షన్ 5లో చెప్పబడింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ప్రపోజల్. సో మనకి కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ అంటే వెదర్ అది ఆఫర్ అయి ఉండొచ్చు, యాక్సెప్టెన్స్ అయి ఉండొచ్చు, విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పేసి దానికి రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకి సెక్షన్ 5లో డిఫైన్ చేయబడినాయి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది మోడ్స్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ కదా. సో ఆఫర్ని ఎన్ని విధాలుగా ఎన్ని మెథడ్స్లో మనం రివోక్ చేసుకోవచ్చో మనకి సెక్షన్ 6లో డిఫైన్ చేయబడింది అనమాట. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద మోడ్స్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి బై నోటీస్ ఆఫ్ రివోకేషన్.
సో మనము ఒక నోటీస్ పంపి, సో ఇదొక మెథడ్ అనమాట. సో వాళ్ళు మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చే కన్నా ముందే, యాక్సెప్టెన్స్ లెటర్ పోస్ట్ బాక్స్లో వేసే కన్నా ముందే మనము వాళ్ళకి రివోకేషన్ నోటీస్ అనేది సెండ్ చేసి, మనము బై నోటీస్ ఆఫ్ రివోకేషన్ అంటే రివోకేషన్ నోటీస్ అనేది మనము వాళ్ళకి సెండ్ చేసి మనము మన యొక్క ఆఫర్ని రివోక్ చేసుకోవచ్చు, అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బై ల్యాప్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ మనకి ల్యాప్స్ ఆఫ్ టైం అంటే ఏంటి, మనం ఇచ్చిన టైం ఎక్స్పైర్ అయిపోయినప్పుడు, మనం ఒకవేళ టైం ఇవ్వకపోతే రీజనబుల్ టైంలో వాళ్ళు మనకి యాక్సెప్టెన్స్ ఇవ్వలేనప్పుడు ల్యాప్స్ ఆఫ్ టైం అంటాం అనమాట. సో టైం అయిపోతుంది. సో అట్లా విత్ ఇన్ టైం ఆర్ సమ్ రీజనబుల్ టైం, యూజువల్ టైంలో వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వలేనప్పుడు మనము మన యొక్క ఆఫర్ని వెనక్కి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, క్యాన్సిల్ చేసుకోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ సెకండ్ మెథడ్ ఆర్ సెకండ్ మోడ్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ అన్ ఆఫర్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 days తర్వాతకి మనము యాక్సెప్టెన్స్ ఇవ్వమన్నాం అనుకోండి, 3 days లోపు ఇవ్వండి అన్నాం అనుకోండి. సో ఆ 3 days టైం అయిపోతే మనము ఆఫర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సెకండ్ మెథడ్ ఆఫ్ రివోకేషన్ ఆర్ మోడ్ ఆఫ్ రివోకేషన్ బై ల్యాప్స్ ఆఫ్ టైం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బై నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ ప్రిసిడెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి బై నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ ప్రిసిడెంట్ అంట. సో ఎప్పుడైతే ఆఫర్లో ప్రీడిటర్మైన్ కండిషన్స్ ఉంటాయి కదా, సో మనము ఆఫర్ మేబీ కండిషనల్ అని చెప్పాము. సో ఒక ఆఫర్లో కండిషన్స్ ఉన్నాయన్నీ ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, ఆఫర్ని మనము క్యాన్సిల్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఏబీకి ఏమని ఆఫర్ ఇస్తాడనంటే, నా హౌస్ని నేను నీకు 5 lakh రూపీస్కి అమ్ముతా, నువ్వు ఈ 5 lakh రూపీస్ని 2 installmentsలో పే చేయి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 3 lakh అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 2 lakh పే చేయి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చిండనమాట. ఓకే, బి యాక్సెప్ట్ చేశాడు. కానీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అతను 3 lakh పే చేయమని చెప్పాడు కదా, ఇతను పే చేయలేదు. సో అతను పే చేయడానికి ఫెయిల్ అయ్యాడు. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ కండిషన్ అనేది ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి ఆఫర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ థర్డ్ మోడ్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ అన్ ఆఫర్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి బై డెత్ ఆర్ ఇన్సేనిటీ. సో ఆఫరీకి ఆఫర్ ఇచ్చిన తర్వాత చనిపోయిండు అనుకోండి, అండ్ బిఫోర్ యాక్సెప్టెన్స్, సో ఆఫర్ ఇచ్చిన తర్వాత కానీ యాక్సెప్టెన్స్ ఇచ్చే కన్నా ముందే చనిపోయాడు అనుకోండి, సో అప్పుడు ఆ ఆఫర్ అనేది రివోక్ అవుతుంది. సో యాక్సెప్టెన్స్ ఇచ్చే కన్నా ముందే ఆఫరీకి కూడా తెలుస్తుంది అనమాట. సో ఏమని తెలుస్తుందంటే, ఎవరైతే నాకు ఆఫర్ ఇచ్చారో అతను చనిపోయాడు అని యాక్సెప్టెన్స్ ఇచ్చే కన్నా ముందు అతనికి తెలిసింది అనుకోండి, సో అప్పుడు ఆ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, ఆఫర్ అనేది రివోక్ అయిపోతుంది. అండ్ తర్వాతకి ఇన్సెనిటీ కూడా అంతే. సో ఆఫర్ ఇచ్చిన ఆఫర్ ఎవరైతే ఉన్నారో అతని మతిస్థిమితం బాగా లేకపోతే, అంటే అతని మతిస్థిమితం అనేది చెడిపోయింది అనుకోండి, దాన్ని ఇన్సెనిటీ అంటాం అనమాట. సో ఆఫర్ ఇచ్చిన తర్వాతకి అండ్ యాక్సెప్టెన్స్ ఇచ్చే కన్నా ముందు అతనికి ఇన్సేన్ అయిపోతే, అండ్ ఈ విషయము యాక్సెప్టెన్స్ ఇచ్చే కన్నా ముందు ఆఫర్కి తెలిస్తే అప్పుడు ఆ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, రివోక్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫోర్త్ మోడ్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ అన్ ఆఫర్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బై కౌంటర్ ఆఫర్. సో కౌంటర్ ఆఫర్ అంటే ఏంటి, సో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫరర్ ఏమని చెప్పారు అని అంటే, లైక్ నువ్వు నాకు 3 lakh రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయి, 2 lakh రూపీస్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయి అని చెప్పారని నాన్ ఫుల్ఫిల్మెంట్ కండిషన్స్ ఆ పాయింట్లో డిస్కస్ చేసాం మనం. ఓకే, డన్. అతను ఆఫర్ ఏమని ఇచ్చాడు, నేను నీకు నా హౌస్ని 5 lakh రూపీస్కి అమ్ముతా అని ఏబీకి ఆఫర్ ఇచ్చాడు. అండ్ ఏమని కండిషన్ పెట్టాడు, నువ్వు ఫస్ట్ 3 lakh రూపీస్ పే చేయి, తర్వాత 2 lakh రూపీస్ పే చేయని 2 ఇన్స్టాల్మెంట్లో పే చేయని చెప్పాడు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి ఏం చేశాడు, ఇక్కడ కండిషన్స్ని మోడిఫై చేసి, అట్లా కాదు నేను ఫస్ట్ 2 lakh రూపీస్ పే చేసి తర్వాత 3 lakh రూపీస్ పే చేసిన అని చెప్పి యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, అని కండిషన్స్ని మోడిఫై చేశాడు అనుకోండి, అది యాక్సెప్టెన్స్ కాకుండా కౌంటర్ ఆఫర్ అయిపోతుంది. సో అతను ఇచ్చిన ఆఫర్కి నువ్వు అతనికి ఆఫర్ ఇస్తున్నట్టు అయిపోతుంది కాబట్టి సో కౌంటర్ ఆఫర్. సో ఇట్లా కౌంటర్ ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, ఆఫర్ అనేది రివోక్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిఫ్త్ వన్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ మోడ్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ వచ్చేసి బై నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఆఫర్ అకార్డింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ ఆర్ యూజువల్ మోడ్. సో మనకి ఆఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, మీరు యాక్సెప్టెన్స్ మాకు పోస్ట్ త్రూనే మీరు ఇవ్వాలి, సో ఇది ప్రిస్క్రైబ్డ్ మోడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని వాళ్ళు చెప్పారు. కానీ మనం ఏం చేసాము,
యాక్సెప్టెన్స్ ఎలా ఇచ్చామో, ఒకవేళ మొబైల్ ఫోన్ త్రూ కాల్ చేసి లేదా ఈమెయిల్ త్రూ చేసామనుకోండి, సో అప్పుడు అది ఏమవుతుంది, ప్రిస్క్రైబ్డ్ మోడ్లో చేయనట్టుగా అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళు ఇచ్చిన ఆఫర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ల్యాప్స్ అయిపోతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. అప్పుడు ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక మేనర్ ప్రిస్క్రైబ్ చేయలేదనుకోండి, మీరు ఈ విధంగా మాకు యాక్సెప్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి, యూజువల్గా నార్మల్గా అటువంటి ఆఫర్స్కి ఎట్లా మనము ఏ మేనర్లో అయితే మనము యాక్సెప్టెన్స్ ఇవ్వాలో అదే మేనర్లో ఇవ్వాలి. లేకుండా వేరేది ఏదో కొత్త మేనర్ కనిపెట్టి అప్పుడు ఇచ్చినాం అనుకోండి, సో అప్పుడు కూడా మనకి ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద 6th మోడ్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ అన్ ఆఫర్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి 7th వన్, బై సబ్సిక్వెంట్ ఇల్లీగాలిటీ. సో బై సబ్సిక్వెంట్ ఇల్లీగాలిటీ అంటే ఏంటనంటే, సో ఆఫర్ అనేది ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అని అంటే, ఫస్ట్ మనం ఆఫర్ చేసినప్పుడు అది లీగల్గానే ఉంటుంది, కాకపోతే తర్వాత కొన్ని చేంజెస్ వల్ల అది ఇల్లీగల్ అయిపోయినప్పుడు ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆఫర్ ఎండ్ అవుతుందో అప్పుడు మనం ఏమంటామంటే ల్యాప్స్ ఆఫ్ అన్ ఆఫర్ బై సబ్సిక్వెంట్ ఇల్లీగాలిటీ అని చెప్తాం అనమాట. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ ఉన్నాయి, కంట్రీ ఏ అండ్ కంట్రీ బి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నీ బాగానే ఉన్నప్పుడు ఏ కంట్రీ వాళ్ళు బి కంట్రీకి ఒక ఆఫర్ ఇచ్చింది, డన్. అప్పుడు అది లీగలే. తర్వాత కొన్ని చేంజెస్, కొన్ని లాస్ చేంజ్ కావడం వల్ల, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో వార్ రావడం వల్ల ఏమని ఒక లా తీసుకొచ్చారనంటే, లైక్ బి కంట్రీతో ఎవరు ట్రేడ్ చేయొద్దు ఏ కంట్రీ నుంచి అని చెప్పేసి, అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వద్దు అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇచ్చిన ఆఫర్ అనేది ఇల్లీగల్ అయిపోతుంది. సో కాబట్టి సబ్సిక్వెంట్ చేంజెస్ వల్ల సబ్సిక్వెంట్ ఇల్లీగాలిటీ అనేది వస్తే ఆ విధంగా కూడా మనకి ఆఫర్ అనేది రివోక్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద revocation of an offer by the subsequent illegality. I hope that you are clear with the all modes of revocation of an offer. సో ఈ మోడ్స్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ అన్ ఆఫర్ అనేది మనకి సెక్షన్ 6లో డిఫైన్ చేయబడింది. కానీ కమ్యూనికేషన్ ఆఫ్ అండ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేవి సెక్షన్ 5లో డిఫైన్ చేయబడినాయి. సో కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ డిస్కస్ చేసాం మనము, అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఇది కూడా సెక్షన్ 5A. అండ్ యాక్సెప్టెన్స్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కంప్లీట్స్ యాజ్ అగేన్స్ట్ ద యాక్సెప్టర్ బట్ నాట్ ఆఫ్టర్వర్డ్స్. సో అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఇచ్చిన యాక్సెప్టెన్స్ని ఎప్పటివరకు విత్డ్రా చేసుకోవచ్చు, ఎప్పటివరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని అంటే, మనం ఇచ్చిన యాక్సెప్టెన్స్ లెటర్ ఆఫరర్ అంటే ఎవరైతే మనకు ఆఫర్ ఇచ్చిరో వాళ్ళకి రీచ్ అయ్యే కన్నా ముందే మనము మన యాక్సెప్టెన్స్ని క్యాన్సిల్ చేసుకున్నామని ఇంకొక లెటర్ని మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. ఇది వెళ్ళే కన్నా ముందే రివోకేషన్ లెటర్ వెళ్ళాలి. సో అప్పుడే మనము రివోకేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది చేయగలుగుతాం, అంటే మన యాక్సెప్టెన్స్ని విత్డ్రా చేసుకోగలుగుతాం. అంతేగాని మనం ఒక యాక్సెప్టెన్స్ లెటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాతకి మనము మన రివోకేషన్ని కమ్యూనికేట్ చేస్తే అప్పుడు నో యూజ్ అనమాట. సో అప్పుడు మనం మన యాక్సెప్టెన్స్ని క్యాన్సిల్ చేసుకోలేము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్ communication of an offer, acceptance and revocation, and modes of revocation of an offer. I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.